టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి మధ్య గ్యాప్ ఉందా? పీసీసీ చీఫ్ పై సీఎం రేవంత్ రెడ్డి నిఘా పెట్టారా? ఇదే అంశంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. కొందరు తన ఆడియో వీడియోలు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారని బయట పెట్టాలన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఈ బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ కి భయపడే ప్రసక్తే లేదన్నారు. ఏ తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఏదో పేపర్లో వచ్చింది, నా మీద నిఘా పెట్టారట. ఆడియోలు వీడియోలు పెట్టండి, బయట పెట్టండి. ఏంటి నా మీద వీడియోలు పెట్టండి, బయట పెట్టండి. ఆడియోలు వీడియోలు ఏంటి? ఏంది దాదాగిరి, బ్లాక్మెయిల్ పాలిటిక్స్? భయపడతామేంటి? మేమేం తప్పు చేయనప్పుడు భయపడే అవసరం ఏముంది? పెట్టండి, ఏం వీడియోలని ఏం ఆడియోలను పెట్టండి, బయట పెట్టండి. ఫేస్ చేస్తాను నేను. ఫలానా చాటి ఫలానా ఏంటి ఏం మాట్లాడుతున్నారు? ప్రజలు అన్నీ గ్రహిస్తూ ఉన్నారు. ఇలాంటి చీప్ టాక్టిక్స్ ఉపయోగించి ఎవరినన్నా ఇమేజ్ని టార్నిష్ చేస్తామంటే ప్రజలతో వచ్చిన ఇమేజ్ మాది, ప్రజలతో నిర్మితమైనటువంటి రాజకీయ నాయకత్వం మాది. ముఖ్యమంత్రి గారు గవర్నర్ నడుపుతున్నారు, మేము పార్టీ నడుపుతాము, సయోధ్యతో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఫుల్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, అసలు మహేష్ కుమార్ గౌడ్ కి సీఎం రేవంత్ రెడ్డికి మధ్య గ్యాప్ ఉందని, సీఎం రేవంత్ రెడ్డి ఆయన మీద నిఘా పెట్టారని ఈ వార్తలన్నీ ఎందుకు ప్రచారంలోకి వచ్చాయి? మహేష్ కుమార్ గౌడ్ ఆల్రెడీ తన బయటలో కోట్ చేశారు, ఒక పేపర్లో వచ్చాయి. సో దానిపైన నేను స్పందించాల్సిన అవసరం లేదు, బట్ క్లారిటీ కోసం చెప్తున్నాను. మా మధ్య ఎలాంటి గ్యాప్ లేదు, అసలు ఆ గ్యాప్ అనే సమస్య లేదు. కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ తర్వాత కూడా మా మధ్య గ్యాప్ ఉందని ప్రచారం చేశారు. ఢిల్లీలో జరిగిన మీటింగ్లో చాలా కార్డియల్ వాతావరణంలో జరిగింది, చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఆ మీటింగ్ అంతా కూడా మీనాక్షి అధ్యక్షతన జరిగింది. ఆ మీటింగ్లో కూడా చాలా ప్రచారాలు బయట కల్పించారు. వంశీ మధ్యలో కూర్చున్నాడు, సీఎం పక్కన కూర్చున్నారు అంటూ ఒక ప్రచారం చేశారు. కాకపోతే అది రౌండ్ టేబుల్ కాబట్టి అలా కనిపించింది, అందరం చుట్టూరే కూర్చున్నాం, అయినా కూడా కొన్ని ప్రచారాల వల్ల అట్లా ప్రొజెక్ట్ చేశారు అంటూ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. ఆ మీటింగ్ తర్వాత నాకు సీఎంకు గ్యాప్ వచ్చినట్టు కూడా క్రియేట్ చేశారు. కాకపోతే ఎట్లాంటి గ్యాప్ లేదు, కేవలం కోఆర్డినేషన్ కమిటీలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను కోఆర్డినేషన్ కమిటీలో చర్చిస్తే బాగుంటుందనే అభిప్రాయం అని వచ్చింది తప్ప అది ప్రభుత్వం పూర్తిగా ముఖ్యమంత్రి నిర్ణయం, ముఖ్యమంత్రికి ఆ స్వేచ్ఛ ఉంటుంది అనేది మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. సో ముఖ్యమంత్రితో నేను రోజు ఫోన్లో మాట్లాడుతున్నాను, రోజు టచ్లో ఉన్నాను, నిన్న కూడా ఫోన్లో మాట్లాడాను. సో ప్రతిసారి ముఖ్యమంత్రి టచ్లోనే ఉంటున్నాను. నాకు మా ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు. పార్టీ పరంగా ఉన్న అంశాలను నేను టేక్ కేర్ చేస్తున్నాను, ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి టేక్ కేర్ చేస్తున్నారు. ప్రభుత్వానికి ఆయన చూసుకుంటున్నారు, పార్టీ పరంగా ఉన్న అంశాలు నేను చూసుకుంటున్నానని చెప్పారు. సో ఎక్కడా కూడా గ్యాప్ లేదు, కేవలం ప్రతిపక్షాలు కొన్ని పత్రికలు పుట్టించిన వార్తల వల్ల కలిగిన గ్యాపే తప్ప ఎక్కడా కూడా ఎలాంటి గ్యాప్ మా ఇద్దరి మధ్య లేదు. చాలా సమన్వయంతో కలిసికట్టుగా పనిచేస్తున్నాం, సీఎం కూడా అదే చెప్తున్నారు అని చెప్పారు. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.